శంఖుడనే రాక్షసుని కుమారుడు అఘాసురుడు. అఘాసురుడు అందగాడు, యవ్వనుడు, బలిష్టదేవుడు. ఈ అఘాసురుడికి ఒక అవలక్షణం ఉంది. పరులను హేళన చేయటం, నిందించడం ఈయనకున్న చెడ్డ లక్షణం. అఘాసురుడు ఒకసారి అష్టావక్ర మహర్షిని చూసి, నీ శరీరానికి ఇన్ని వంకరలేమి అని హేళన చేస్తూ నవ్వాడు. అష్టావక్ర మహర్షి సకల శాస్త్రాలను చదివిన పండితుడు, పైగా ఎంతో నిబద్ధత కల గొప్ప జ్ఞాని. అఘాసురుని మాటలకు అష్టావక్ర మహర్షికి చాలా కోపం వచ్చి, ఓరి అఘాసురా, నన్ను అవహేళన చేసిన నీవు సర్పరూపం ధరించుగాక అంటూ శపించాడు. వెంటనే ఈ మహర్షి మాటలకు అఘాసురుడు సర్పరూపంలోకి మారిపోయాడు. అఘాసురా, పరనింద మృత్యువు వంటిది. మనం ఎవరినైనా అనవసరంగా నిందించినా, అవహేళన చేసిన మహాపాపం. ఈ పాపం చేస్తే నిందింపబడిన వాడి పాపములో సగ పాపం మనకి వస్తుంది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న మన పుణ్యంలో సగం అతనికి పోతుంది. కాబట్టి పరనింద చేయడం మంచిది కాదు నాయనా అని చెప్పాడు మహర్షి అష్టావక్రుడు. క్షమించండి మహర్షి, నేను మహాపాపం చేసి మీ శాపానికి గురి అయ్యాను. నా వల్ల తప్పిదం జరిగింది, నన్ను మన్నించండి అని వేడుకున్నాడు. నా శాపానికి విముక్తి కలిగించండి అని అష్టావక్ర మహర్షిని వేడుకున్నాడు. అప్పుడు అష్టావక్ర మహర్షి అఘాసురుని ఉద్దేశించి, నీవు చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెంది పాపఫలం అనుభవించిన తరువాత ద్వాపరయుగములో శ్రీకృష్ణ పరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు అని చెప్పాడు. చేసిన తప్పుని తెలుసుకున్న అఘాసురుడు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ కృప కోసం వేచి చూస్తూ, సర్పంగానే చెట్లలో పుట్లలో తిరుగుతూ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కృపచే తన రూపాన్ని తిరిగి పొందుతాడు.